సో ఈ రోజు పంచపడా కాలేజ్ టాపిక్ ఇస్ ఎలాంటి విషయాలు మనం ఎక్కువగా తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాము. ఇంకే విషయం అదే పెళ్లి తర్వాత అయ్యే ఘట్టం. అదే పెళ్లి తర్వాత ఫైనాన్సెస్ మాట్లాడుకోవాలి కదా, ఎంత ఖర్చు అయిందో. అప్పుడే పరిచయమైన అమ్మాయికి లవర్ ఉండో లేడో తెలుసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను. లెట్ us see. నేను అప్పుడే పరిచయమైనా నువ్వు ఎట్లా నన్ను కనుక్కుంటున్నావు, నేను ఎట్లా చెప్పిస్తావు చూద్దాం. నా పేరు సుగుణ. హాయ్ సుగ్న, మీకు పెళ్ళైందా సుగ్న గారు? అబ్బా అట్లా డైరెక్ట్ అడితే చెప్తారు, మరి చెప్పు తీసుకొని కొడతారు. మెల్ల మాటల్లో పెట్టాలి, మాటల్లో పెట్టి అమ్మాయి ద్వారా ఇన్ఫర్మేషన్ రాబట్టాలంటే ఆ భాస్కర్ గాడు వాళ్ళే అందగాడు కాబట్టి. ఈ టైంలో అందకంటే చూడు. హాయ్ హాయ్ బేబీ. హాయ్ హాయ్. మీకు అర్జెంట్ వస్తుందండి, కాళ్ళు లేపారు. ఆడ కుక్క స్తంభాన్ని చూస్తే లేపుతా చూడు, అట్లా లేపినాడు. హాయ్ 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 హాయ్. మీరు పక్క బస్సులు ఉంటారు కదా? లేదండి, వెనక బస్తీలు. కాదండి, మీ పేరు? నా పేరు సుగుణ. వావ్, ఎగ్గునా సుగుణ. బస్తీలలో డ్రైనేజ్ క్లీన్ చేస్తారు కదా. అవును, అందుకే మన ఇంటికి రమ్మన్నారు. కాదండి, యాక్చువల్గా మీకు లవర్ ఉన్నాడా? ఇద్దరున్నారు. నన్ను చేసుకో, మూడోని అవుతా. హాయ్ అన్న. హాయ్ అక్క. Hi. మై నేమ్ ఇస్ దిలీప్. హాయ్ దిలీప్. చంద్రముఖికి వెళ్ళినప్పుడు వెన్నెల అడ్రస్ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఈ నుంచి ఎగ్జాక్ట్లీ 15 రూపీస్ ఎర్రగడ్డ కదా. కానీ నువ్వు ఆ చంద్రుడితో డైరెక్ట్ గా మాట్లాడే అవకాశం ఇస్తున్నా. చంద్రుడు నూకరాజులే. చంద్రుడే కానీ అమావాస్య రోజు కనబడతలేడు. అమావాస్య అయినా పౌర్ణమైన చంద్రుడే కదా. నువ్వు అడగాలి ఆయనకి వెన్నెల ఎక్కడ ఉంటుంది అని అడుగు. అన్న వెన్నెల ఎక్కడ ఉంటుంది అన్న? నీకు వెన్నెలు కావాలా? నా పక్కనే ఉంది, ఒకసారి లెగ్ బేబీ పైకి. వాడు అడుగుతే నీ వెన్నెలు ఇచ్చేస్తావారా? వాడే కాదు, ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎవరు అడిగినా సరే. అరే నేను ఎప్పటికీ అరే అయినా నువ్వే వాడరా డిసైడ్ చేసి పర్మిషన్ ఇచ్చేటోడు. తాళి కట్టావా, మెట్టెట్టావా, తల్లో కుంకుమ పెట్టావా? నీకు బొట్టు పెట్టాలి అంతేనా? నాకెందుకు పెడతావురా? చిచి, ఈ అమ్మాయికి బొట్టు పెట్టాలి అంతే కదా. ఇట్రా ఒకసారి రా, నీకు ఒకటి చెప్పాలి. ఇట్రా. ఏంటక్క? హాయ్ రవి. హాయ్ శ్రీముఖి. హే జీబ్రా. దిస్ ఇస్ శిల్ప. హాయ్ శిల్ప. పక్కనోడికి అప్పిచ్చినప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం. ఏమి ఇంట్రెస్ట్ పెడతావు? అప్పుకయ్యే ఇంట్రెస్ట్. హాయ్ అన్న. హాయ్ వదినా. హలో, మై నేమ్ ఇస్ రమ్మి. రమ్మి. ఐమ్ పోకర్. వాడు తీన్ పత్తి. పెళ్ళి ఎప్పుడు రమ్మి? ఇంకా ఫిక్స్ కాలేదు అన్న. ఇంకా ఫిక్స్ అయితే చేసేసుకుందామని. ఒక్కసారి ఇక్కడ ఉన్న అమ్మాయిలు, అక్కడ కింద ఈ 2 రోల్స్ లో ఉన్న అమ్మాయిల్లో నీ టేస్ట్ కి సరిపడా అమ్మాయి ఎవరు చూసి చెప్పు. ఆసియా. సిగ్గు లేదు. నాకు ఇష్టాన్ని నువ్వు ఎట్లా పడతావు? ఒరే ఒరే ఒరే, ఇది అన్న పులిహోర పొట్లం ఏంట్రా ఎవరికి పడతాడు పంచడానికి? చెప్పనా ఆన్సర్ చెప్పు. శ్రీముఖి అక్క మేకప్ కు రోజు ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. అడుగుతున్నాడు. మా పక్కింటోడి పిల్లలు వేరెవరితో లేచిపోయినప్పుడు ఎలా పోయిందా, ఎవరితో పోయిందా అని ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం. అవునరా భాస్కర్, రోజు వీరంతా అందరూ మాట్లాడుకున్నారు నీ పిల్లం ఎవరితో లేచిపోయిందట్టుగా. అవునే అక్క, ఇడు మొగడు కాదని తెలిసిపోయింది. అది వేరే వాడితో లేచిపోయింది. ఆ పిల్లం ఎవరో కాదు, అదే నా పిల్లం. సిగ్గు లేదా? హాయ్, అందరూ రాశి జగదగ వీరుడు. ఎన్ని పైసలు ఇచ్చుకురానా? పైసలు లేరా, గుండెలు కొంచెం చోటిస్తే వస్తాయి అట్లాంటి. అక్కడ వాళ్ళకి ఫ్యాన్ నేను. ఇక్కడ థ్యాంక్ యూ అండి. ఆన్సర్ చెప్పండి. నా భార్య సూసైడ్ చేసుకున్నప్పుడు ఎలా చనిపోయిందా అని తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్. నువ్వు మా ఫ్యాన్ ఆరా? భార్యను చంపుతారా? నెక్స్ట్. హాయ్ రవి. హాయ్ శ్రీముఖి. దిస్ ఇస్ రాజేష్. హాయ్ రాజేష్. నిన్ననే ఫస్ట్ నైట్ చేసుకున్న ఫ్రెండ్ గాడు ఎలా స్టార్ట్ చేసిండో తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తా. ఏం లేదు, పోయిండు. రెడీ 1 2 రెడీ అని స్టార్ట్ చేసాడు. కూర్చో. నెక్స్ట్.
హాయ్ అన్న. హాయ్ అక్క. హాయ్ అమ్మా. దిస్ ఈస్ గాయత్రి. హాయ్ గాయత్రి. పక్కింటోడు బాగుపడితే ఎలా నాశనం చేయాలా అని ఎక్కువ ఇంట్రెస్ట్ అది ఆడోళ్ళ బుద్ధి. ఓకే నెక్స్ట్. పటాస్ షోలో పార్టిసిపేట్ చేయడానికి ఎలాంటి సిచ్యుయేషన్ లో ఉన్నా రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. సో స్వీట్. అంటే ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? నిజం చెప్పండి. చాలా బాగుంది. ఇప్పటి నుంచి కూర్చున్నారు, నడుము పోట్లేదు. మిమ్మల్ని చూస్తుంటే అలా ఏమనిపించట్లేదు. మీ ఆయన వచ్చాడా? రాలేదు. అందుకే ఆ ఫేస్ లో నవ్వు ఉంది. ఏమండి మా కమెడియన్స్ లో ఎవరు కామెడీ కోసం మీరు బాగా వెయిట్ చేస్తుంటారు? మీ కామెంట్ కోసం. మీ కామెంట్ కోసం. ఓకే నెక్స్ట్. హాయ్ దిది. హాయ్ జిజు. Hi. దిస్ ఇస్ పూజ. హాయ్ పూజ. పక్కింటి అబ్బాయి 7 o'clock బ్లేడ్ తీసుకొని హ్యాండ్ కట్ చేసుకుంటా తెలిస్తే ఆయన ఎప్పుడు కట్ చేసుకుంటాడో అని ఇంట్రెస్టింగ్ న్యూస్. హాయ్ దీది హాయ్ జీజు అన్నప్పుడే అనుకోండి. నెక్స్ట్. హాయ్ అక్క హాయ్ వదిన. హాయ్ అక్క హాయ్ వదిన. ఒరే ఆ ఆపరేషన్ చేయించుకోవడానికి ఎంతో డబ్బులు పెట్టాలి, నువ్వు ఒక మాటలే ఆపరేషన్ చేసేసినావు. మై నేమ్ ఇస్ మనోజ్. మీ ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ ఒంగోలు. ఒంగోలు కాబట్టి నువ్వు ఒక మంచి పాట పాడితే మాకు వినాలని ఉంది మనోజ్. అమ్మా అమ్మా నీ పసివాళ్ళమ్మా. అది ఛత్రపతి సినిమాలో అమ్మ వచ్చ కొల్ల. రే ఒంగోలు పేరు మీద ఒంగోలు గిత్త అనే సూపర్ హిట్ సినిమా ఉంది, ఏదైనా మంచి లవ్ పాట వాడు, పవర్ఫుల్ పాట ఏదైనా. అడిగా అడిగా నీ ఎదలో లయనే అడిగా నీవు అనుష్క ఎలా సన్నబడిందని ఆతృతగా ఫోన్ చేద్దాం ఆమెకి. నెక్స్ట్. లాస్ట్ ఆన్సర్ అన్న. హాయ్ అక్క. హాయ్ అన్న. దిస్ ఈస్ గాయత్రి. హాయ్ గాయత్రి. గుడి ముందల కొబ్బరి చిప్పలు ఏడుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తా. అవును, దాంతో కొబ్బరి పచ్చడి చేయాలని కొబ్బరి పప్పు చేయాలని కూడా ఆలోచిస్తాను. సాటర్డే హనుమంతుని గుడికి మస్తు దొరుకుతాయి.